హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఈ ఆగస్ట్ 15 లేదా 16లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని టీంలు అయితే ప్రాక్టీస్ క్యాంప్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే త్వరలోనే తెలుగు టైటన్స్ కూడా తమ ప్రాక్టీస్ క్యాంప్ని స్టార్ట్ చేయబోతున్నట్లు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకొక 2 or 3 డేస్లో తెలుగు టైటన్స్ కూడా వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ని అయితే స్టార్ట్ చేయబోతుంది. అయితే ఈ వీడియోలో మనం కొన్ని క్రేజీ అప్డేట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12లో దబాంగ్ ఢిల్లీ కేసీకి ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రాంగ్ రైడర్ ఆసు మాలిక్ అయితే లోకల్ టోర్నమెంట్స్లో ఇంజరీ అవడం అయితే జరిగింది. సో ప్రో కబడ్డీ సీజన్ 12కి ఆసు మాలిక్ అందుబాటులో ఉంటాడు లేదండి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్ అయితేనే అదైతే క్లారిటీ వస్తుంది. సో మనమైతే ఖచ్చితంగా ఆసు మాలిక్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 మ్యాచ్పై ఆడాలని కోరుకుందాం. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇంకొక 2 or 3 డేస్లో అయితే ప్రాక్టీస్ క్యాంప్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇకపోతే వైజాగ్లో లేదా హైదరాబాద్లో అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. ఆల్మోస్ట్ వైజాగ్లోని చాలా వరకు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.